ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాల గురించి మీరు వినే ఉంటారు. బ్రిటన్ సామ్రాజ్యమైతే సూర్యుడు అస్తమించినంత పెద్దదిగా ఉండేది. ఇప్పుడు ప్రపంచంలోని అతి చిన్న సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. దీనిలో కేవలం 11 మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ రాజే స్వయంగా పడవ నడుపుతారు. ఆయనకు రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ రాజు నిక్కర్ వేసుకుని మామూలు చెప్పులతో తిరుగుతుంటారు. ఈ సామ్రాజ్యం పేరు టవోలారా. ఎన్నో ఆసక్తికర విశేషాలకు ఈ రాజ్యం నిలయం. మధ్యధరా సముద్రంలో ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్కు సమీపంలో టవలోరా దీవి ఉంది. ఈ దీవి విస్తీర్ణం 5 కిలోమీటర్లు. ఈ సామ్రాజ్య చక్రవర్తి పేరు ఆంటోనియో బర్తలివోనే. కాని ఆయన చక్రవర్తిలా కనిపించరు. సింపుల్గా నిక్కర్ వేసుకుని పడవ నడుపుతూ బతికేస్తుంటాడు. జీవన శైలి కూడా రాజులా కనిపించదు. ఇక్కడ రాజుకు కేవలం ఉచితంగా ఆహారం మాత్రమే లభిస్తుందని ఆంటోనియో చెబుతున్నారు. ఆంటోనియో, ఆయన కుటుంబం ఇక్కడ పడవ నడుపుకుంటోంది. ఇటలీ నుంచి టవోలారా వచ్చే పర్యాటకులకు ఈ పడవే ఆధారం. ఇక్కడి అరుదైన మేకలు, గద్దల్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. టవోలారాకు చుట్టుపక్కల చాలా సముద్ర జీవులు నివసిస్తుంటాయి. వాటితో ఆడుకునేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. వీరి కోసం ఆంటోనియో తన మేనల్లుడు పడవ నడుపుతున్నారు. మరో మేనల్లుడు చేపలు పట్టి పర్యాటకులకు ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆంటోనియో రెస్టారెంట్లోని ఆహారమే ఆధారం. టవోలారాను పాలించడమనేది మా కుటుంబ వృత్తి లాంటిదని ఆంటోనియో చెబుతుంటారు. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆంటోనియో ఆదాయం కూడా పెరుగుతోంది. కాని సాధారణ జీవితం గడపడమే తనకు ఇష్టమని ఆయన చెబుతున్నారు. టవోలారాలో బంగారం వర్ణంలో పళ్లుండే మేకలు ఉంటాయి. ఇలాంటి మేకలు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉండేవని అప్పట్లో ప్రజలు చెప్పుకునేవారు. ఈ మాటలు అప్పటి సార్డీనియా చక్రవర్తి చార్లో ఆల్బెర్టో చెవిన పడటంతో ఈ దీవి మొత్తం తిరిగి ఆల్బెర్టో మేకల్ని వేటాడారట. దీంతో అవి అంతరించిపోయాయని స్థానికులు చెబుతుంటారు.